నేను మర్రి చెట్టు మీద మండ మీద కూర్చుంటుంది. మళ్ళీ దిగి చలి గిలి అందరు పోయినాక రాకెట్టి మళ్ళీ రంధ్రంలో వచ్చి కూర్చుంటుంది. అట్లా ఇవన్నీ చేసుకుంటూ రాగా భగవంతుడు ఆ బంధనాన్ని అన్నిటినీ దూరం చేసే. లేకుంటే దూరం అవుతుండేనా? కష్టమైతుంది. ఇప్పుడు ప్రహ్లాదునికి ఎంత కష్టం ఇచ్చా, ఎవరు వీరానికొచ్చాడు తండ్రి స్వయము నానా అవస్థలు పెట్టే. కానీ ప్రహ్లాదుడు తన భక్తిని నెట్టిండా? తుదకేం చేసిండు? అరే ఆడ ఉన్నాడు రా అని అంటే అన్నిట్లు ఉన్నాడు చూడు, ఏమి కళ్ళ పడాడా నీకు అని. అయితే రౌతులు ఉండడేం రాని ఉండడా అని నువ్వు చూడు ఏమి ఉండడా అంటే తంతాడు. తంతే అప్పుడే సింహరూపంతో వచ్చి ఈరణ కచ్చిక అని ఏదో తీసి ఆ తీగలని జడేరం వేసుకొని ప్రహ్లాదుని రక్షించలేక. అట్లా నాయన నమ్మిన భక్తులకు ఇమ్మయ్యి ఉన్నాడు, నమ్మని వాళ్ళకు అమ్మాయి ఉన్నాడు. నమ్మిన వాళ్ళకి ఎక్కడంటే అక్కడనే ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. మురికిళ్ళు ఉన్నాడు, గబ్బులు ఉన్నాడు, రౌతులు ఉన్నాడు, చెట్లు ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. నమ్మని వాళ్ళకి ఎటు చూస్తే లేడు. అట్లా భగవంతుడు రచన చేసేటోడు కష్టం, భక్తులకు కష్టం ఇస్తే రచన చేస్తాడు. అట్లా అయిపోతుంది. ఈ 2-3 సంవత్సరాలు అయిపోతుంది మొత్తం ఈ మహాప్రలయం. 3-4 సంవత్సరాల్లో అల్లకొలంగా అయిపోతుంది. జన నష్టం ఎక్కువైతుంది. అట్లా ఇక గ్రహించుకోవాలి, ఇప్పుడన్నా గట్టిగా పట్టుకోమని. 2018 అమ్మా 18 వరకు అయిపోతుంది అమ్మ మొత్తం యుద్ధం. 20 అనుకో దారికేసి అమ్మా ఒంట్లేసి చెప్పిండు. అమ్మా శివయ్య అది చదివే చెప్తాడు. అవునమ్మా. మరి అది కొంచెం మీరు కూడా చదవాలి, చెవు పెట్టి ఇన్నుండి కొంత గట్టిగా పట్టుకుంటారు. 75% జన నష్టం జరుగుతుందమ్మా. 75% జరుగుతుందమ్మా జన నష్టం. పోతారా అని అడుగుతుండు. బారాన చారానే మిగులుతుంది. అందులో సర్వేశ్వరుడు మానవ రూపం ధరించి వచ్చి అమ్మా వాళ్ళని రచన చేస్తాడు. అమ్మా తాను రాజతట్టు మీద కూర్చొని అమ్మా రాజ్యం ఏ విధంగా పాలన చేయాలి, ధర్మం నడపాలి, అమ్మా స్త్రీ పురుషుడు ఏ విధంగా ఉండాలి. అమ్మా రాముని కాలంలో అమ్మా సీతమ్మ ఎట్లా నడిచింది, రాముడు ఎట్లా నడిచిండు, అట్లాంటి దినం వస్తుంది. అదే ధర్మపాలన రామరాజ్యం జరగబోతుంది 2020. ఇదంతా అల్లకొల్లకి అయ్యి ఎక్కడక్కడ అయిపోయినాక రామరాజ్యం వస్తుంది. అమ్మా ఓం భద్రకాళ కల్పద్రుమగురు సార్వభౌమ శ్రీ గురు రాజాది రాజయోగిని భువనానంద ద్వైత ద్వైత నిరంజన నిర్గుణ నిరాడంబర పరిపూర్ణ సద్యోగిత సకల మనస్థాపిత అహింసా పరమో ధర్మ శ్రీ సద్గురు మహాయోగి రహిత వీర ధర్మ మాతా కీ జై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తి భవతు. ఓం సర్వేషాం శాంతి భవతు.
लक्ष्मी सविभ्रमालोक शुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति